డాక్టర్ గారు మేము లాస్ట్ టైం బాగా నొప్పి వచ్చిందండి, మెడికల్ షాప్ లో మందు వేసుకున్నాము, అప్పుడు తగ్గిపోయింది. ఈసారి అదే మందు తీసుకుంటే వాచింది. దట్స్ ద కామన్ ప్రెజెంటేషన్ విన్ ఇండియా, నాట్ ఇన్ సిటీస్ దో, బట్ ఇన్ ఇండియా ఆల్రెడీ ఒకసారి టాబ్లెట్ వాడేశాక ఆ టాబ్లెట్ పనిచేయట్లేదని వస్తారు, అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద డ్రగ్ వచ్చేసాక దెన్ దే టెన్ టు కమ్ సీకింగ్ ఫర్ అన్ అడ్వైస్. అప్పుడు ఏం చేస్తాం? then there is no other option. We have to remove that tooth piece or that క్రాస్లీ డిస్ట్రక్టెడ్ టూత్ అవుట్ ఆఫ్ ద మౌత్. మనం జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే దెన్ ద రిజల్టెంట్ థింగ్ ఇస్ డెత్. సో ద డెత్ ఆఫ్ ద టూత్ వెన్ ఇట్ హ్యాపెన్స్ అండ్ ఇట్ కెనాట్ బి saved by doing a root canal, then ultimately it has to be removed. Otherwise it will inflict more infection and pain or swelling or both. Kabatti that will cause systemic problems in the body. Kabatti తీసేస్తాం. Hi, hello, welcome back everyone. So we are getting a lot of great response from the audience as well, giving out the best topics what they need actually. వాళ్ళకి కరెక్ట్ పాయింట్ టు పాయింట్ ఏ టాపిక్ కావాలి అన్న దాని మీద మనం వాళ్ళకి ఇస్తూ కొద్దీ చాలా ఎంతూజియాజం పెరిగింది. అండ్ డెంటిస్ట్రీ మీద వాళ్ళకి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ముందు ఒక ఏ క్లారిటీ తెచ్చుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి ఒక చాలా ఫీడ్బ్యాక్స్ నేను విన్నాను సార్. ఇది ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక. సో ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు కూడా నాకు కొన్ని క్లారిఫికేషన్స్ తీసుకోవాలి, వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు అనే దానికి కూడా వస్తుంది. సో మొదటి నుంచి మనం మాట్లాడుతూ వస్తూ ఉంటే పన్ను ఎలాగా పుచ్చిపోయింది, దానివల్ల పన్ను ఎలా వీక్ అయిపోతుంది, దానివల్ల ఫ్రాక్చర్ అవ్వచ్చు, అంటే లైక్ క్రాక్ అవ్వచ్చు, దానికి వేరియస్ ట్రీట్మెంట్స్ యాజ్ లైక్ ఫిల్లింగ్ చేయొచ్చు కానీ లేకపోతే రూట్ కెనాల్ చేయొచ్చు ఇలా. కానీ ఇప్పుడు ఎటువంటి ట్రీట్మెంటే ఇంకా సాధ్యం కాదు ఇంకా పన్నుకి. అలాంటప్పుడు ఏం చేయాలి అనేది క్వశ్చన్ మాట సార్. అలాంటప్పుడు ఇప్పుడు ట్రీట్మెంట్స్ వేరియస్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాం. సో ఇప్పుడు చేసే ప్రసక్తే లేదు, దానికి సాధ్యమే లేదు. అప్పుడు మరి ఆ పన్నుకి ఏం చేయాలి అనేది కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. సో అజీజ్, యు ఆర్ ప్రాక్టీసింగ్ ఫిజియోథెరపిస్ట్, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది కాబట్టి డెంటిస్ట్రీ మాత్రం ప్రాక్టీస్ చేయకూడదు. దట్స్ ద కాషన్. సో మీరు అడిగిన క్వశ్చన్ నైస్. ఐ మీన్ వన్స్ ఎడ్యుకేషన్ ఇస్ ఫ్లాలెస్లీ గివెన్, ఐ థింక్ ఇట్ విల్ బెనిఫిట్ కమ్యూనిటీ అట్ అ లార్జ్. పేషెంట్స్ యథా రాజా తదా ప్రజ అంట. యాజ్ పేషెంట్స్ డాక్టర్స్ టు పేషెంట్స్. సో యువర్ క్వశ్చన్ ఇస్ వెరీ నైస్. ఇప్పుడు సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్నగా క్యావిటీ ఉంటే ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు, అది డీప్గా అయితే రూట్ కెనాల్ చేసుకోవచ్చు. ఏది కుదరని పరిస్థితుల్లో, అంటే పేషెంట్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్గా కానీ వల్ల కానీ నెగ్లెక్ట్ చేసినా కానీ దెన్ ద టూత్ విల్ నీడ్ టు బి రిమూవ్డ్ అవుట్ ఆఫ్ ద మౌత్. సో తీసేయాలి, ఎక్స్ట్రాక్షన్ చేసేయాలి. సో ఎక్స్ట్రాక్షన్ అంటే when there is no other way to save the tooth and there is infection all around, to relieve the body from infection, ante the tooth will start injuring the human body. So అలాంటి సిచ్యువేషన్ లో you'll have to remove that thing off. ఎవరైనా బుల్లెట్ కాల్చి చచ్చిపోకపోతే ఆ బుల్లెట్ తీసి you'll have to get rid of the the effect of the injury. So tooth extraction is like removal of a part of the tooth or the complete tooth from the maxilla or mandible, పైన దవడ కానీ కింద దవడ కానీ ఎక్స్ట్రాక్ట్ చేసేయటము ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. సో ఎక్స్ట్రాక్షన్ అనేటప్పటికీ ఆల్వేస్ దీస్ ఎక్స్ట్రాక్షన్స్ ఆర్ అకంపెనీడ్ బై పెయిన్. పెయిన్ తోటి వస్తారు, వాపుతోటి వస్తారు, మంటతోటి వస్తారు, మౌత్ ఓపెనింగ్ తగ్గిపోయి వస్తారు. సో దీస్ ఆర్ ద 3 థింగ్స్. లేదంటే డాక్టర్ గారు మేము లాస్ట్ టైము బాగా నొప్పి వచ్చిందండి, మెడికల్ షాప్ లో మందు వేసుకున్నాము, అప్పుడు తగ్గిపోయింది. ఈసారి అదే మందు తీసుకుంటే వాచింది. దట్స్ ద కామన్ ప్రెజెంటేషన్ విన్ ఇండియా, నాట్ ఇన్ సిటీస్ దో, బట్ ఇన్ ఇండియా పీపుల్ కమ్ విత్ ఆల్రెడీ ఒకసారి టాబ్లెట్ వాడేశాక ఆ టాబ్లెట్ పనిచేయట్లేదని వస్తారు, అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద డ్రగ్ వచ్చేసాక దెన్ దే టెన్ టు కమ్ సీకింగ్ ఫర్ అన్ అడ్వైస్. అప్పుడు ఏం చేస్తాం? దెన్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. వీ హ్యావ్ టు రిమూవ్ దట్ tooth piece or that grossly destructed tooth out of the mouth.
దట్స్ వాట్ వి అది ఇంకా మాక్సిమం స్టేజ్, ఇంకా బియాండ్. అంతే కదా. మనం జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే దెన్ ద రిజల్టెంట్ థింగ్ ఇస్ డెత్. సో ద డెత్ ఆఫ్ ద టూత్ when it happens and it cannot be saved by doing a root canal, then ultimately it has to be removed. Otherwise it will inflict more infection and pain or swelling or both. Kabatti that will cause systemic problems in the body, kabatti తీసేస్తాం. మరి అన్ని దానికి ఫెయిల్ అయితే తీసేస్తాం సార్, కానీ తీయకూడని పరిస్థితి కూడా ఏమైనా ఉంటుంది సార్ అసలు? ఇప్పుడు మెడికల్ కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి. సపోజ్ ద పేషెంట్ ఈస్ ఆల్రెడీ అండర్ రేడియేషన్ థెరపీ, అంటే క్యాన్సర్ తర్వాత రేడియేషన్ థెరపీ చేస్తారు. రేడియేషన్ లో ఉన్నప్పుడు తీయటం వీలు కాదు, దట్ విల్ కాజ్ అన్నెసరీ ప్రాబ్లం. కాబట్టి వాళ్ళకి సిస్టమిక్ యాంటీబయాటిక్స్ ఇచ్చి వి సప్రెస్ దట్ థింగ్, అంటే దట్ ఈస్ లైక్ ఇన్ అ ప్లేస్ వేర్ వీ కెనాట్ డూ. ఎప్పుడు ఇంకా ప్లేట్లెట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లుకీమియా, లుకోసైటోపీనియా లాంటి అట్లా ఉంటది. లేదంటే సైకలాజికల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. పేషెంట్ కంప్లీట్ పానిక్ సిచ్యువేషన్ లో ఉంటారు. అంటే మన ఎక్స్ట్రాక్షన్స్ చేసినప్పుడు ఫండమెంటల్ గా అనస్థీసియా చేస్తాం. ఇంజెక్షన్ అంటే 99% అందరికి భయమే. ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తున్నారా అని యాంగ్జైటీ, స్ట్రెస్ పడిపోయి చాలా ఓవర్ ఎగ్జైట్ అయిపోతారు. అలాంటి వాళ్ళకి ఎక్స్ట్రాక్షన్ క్లినిక్ లో చేయటం కుదరకపోవచ్చు, అండర్ లోకల్ అనస్థీసియా. వాళ్ళని జనరల్ అనస్థీసియా తీసుకెళ్లి చేయవలసి వస్తుంది. అండ్ ఎక్స్ట్రాక్షన్స్ లో 2 రకాలు ఉంటాయి అజీజ్. సో ఎక్స్ట్రాక్షన్స్ 2 రకాలు. ఇట్స్ అ సింపుల్ ఎక్స్ట్రాక్షన్ వేర్ minimal or no effort is required. You give anesthesia locally, block the area and remove the tooth. కొన్ని సార్లు పన్నుని పట్టుకుని ఫోర్సెప్స్ తోటి తీసి ఆస్కారం ఉండదు. అలాంటప్పుడు we give the anesthesia, open up the teeth. Sometimes we need to cut through the bone to hold the tooth. And severely root canal treated teeth పట్టుకున్నప్పుడు బ్రేక్ అయిపోతుంటాయి. సో అలాంటప్పుడు we need to do a proper surgical procedure and after that we put a stitch. Since we are opening the area, drilling the bone and putting a stitch, it is called open extraction. సింపుల్ గా రిమూవ్ చేస్తే దాన్ని క్లోజ్డ్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. అంటే నోట్లోంచి పన్ను వరకు తీసేస్తున్నాం, ఆ సాకెట్ హీల్ అవుతుంది. దోస్ ఆర్ కాల్డ్ క్లోజ్డ్ ఎక్స్ట్రాక్షన్స్. పిల్లల్లో పాల పళ్ళు ఊడుతున్నప్పుడు విజ్డమ్ మిల్క్ టీత్ పిల్లల్లో ఊడవలసిన స్టేజ్ లో ఊడనప్పుడు అవి రిటైన్ అయిపోయినప్పుడు అవి తీసేస్తాం. సో దోస్ ఆర్ ఆల్సో అండర్ సింపుల్ ఎక్స్ట్రాక్షన్స్. తర్వాత విజ్డమ్ టూత్ ఉంటాయి. అరౌండ్ 18 to 19, 20, 21 years మనిషికి విజ్డమ్ వచ్చినప్పుడు ఆ విజ్డమ్ టూత్ ఎరప్ట్ అవుతాయి కాబట్టి దాన్ని విజ్డమ్ టీత్ అంటారు. దీస్ ఆర్ యూజువల్లీ కన్సిడర్డ్ వెస్టిజియల్. ఎందుకంటే అవి జా ఫార్మేషన్ సరిగ్గా లేనప్పుడు, మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు జా ఎందుకు కరెక్ట్ గా ఫార్మ్ అవుతుందో మాట్లాడతాము. బట్ జా ఫార్మేషన్ సరిగ్గా లేనప్పుడు ఇర్రెగ్యులర్ గా వస్తాయి. ఏదర్ ముందుకి వస్తే మీస్టోయాంగులర్ అంటారు, వెనక్కి వస్తే డిస్టోయాంగులర్, బకళ్ళు, లింగ్వల్ ఇంపాక్షన్స్ అంటాం. సో ఎక్స్ట్రాక్షన్స్ వేరు, ఇంపాక్షన్స్ వేరు. ఇంపాక్షన్స్ అంటే విజ్డమ్ టూత్ రిమూవల్ ని ఇంపాక్షన్స్ అంటాం. ఎక్స్ట్రాక్షన్ లోకి రాదు అది. అది కూడా ఎక్స్ట్రాక్షనే, బట్ ఇట్ ఇస్ అ మోర్ కాంప్లెక్స్. అంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఎక్స్ట్రా ఓరల్ ఇమేజింగ్ తీసుకుని చేయవలసిన థింగ్స్ ఉంటాయి దాంట్లో. సో విజ్డమ్ టూత్ తీసినప్పుడు దాన్ని ఇంపాక్షన్స్ అంటాము. బికాస్ ఇట్ ఇస్ వెరీ బ్యాక్, లాస్ట్ టూత్ కదా విజ్డమ్ టూత్. సో అవి తీసినప్పుడు దెర్ విల్ బి సమ్ ప్రికాషన్స్ వీ నీడ్ టు టేక్ బిఫోర్ వీ డూ ఇట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ట్రా ఓరల్ ఎక్స్రేస్ తీసుకుంటాము. ఈ టూత్ లైక్లెస్ ఈ టూత్ మ్యాచ్ అవుతుందా, దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ వీ టేక్ into consideration when we are removing those teeth. So extractions by and large are removed for when it cannot be saved or there is no need for that tooth. ఇంకా ఫర్దర్ మోర్ అహెడ్ పళ్ళు వంకర టింకరగా వచ్చున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేసినప్పుడు స్పేస్ గెయిన్ చేయడం కోసం థెరప్యూటిక్ ఎక్స్ట్రాక్షన్స్ అంటాం. we remove teeth to gain space to align those teeth. ఎందుకంటే నోట్లో ఉన్న టూత్ కార్లు లాగా వంకరగా ఉన్నాయి అనుకోండి, we need to remove few cars to park them in a regular order. So to gain space, sometimes therapeutic extractions are done. Therapeutic extraction is intentionally removing a healthy tooth for the sake of getting the other teeth into proper alignment.
అవి అలాంటి ఎక్స్ట్రాక్షన్స్ కొన్ని చేస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ఆల్ ది ఇండికేషన్స్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ టీత్. ఓకే. సార్ ఇప్పుడు ఎంతో ఇబ్బంది ఉంటే మాత్రం పన్ను తీపించుకోరు. అవును. ఇప్పుడు పన్ను తీపించుకున్నాక కూడా ఏమైనా ఇబ్బంది ఉంటది సార్? అవునండి. సి వెన్ ఎక్స్ట్రాక్షన్ చేశాక పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్. Hmm. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఫిల్లింగ్ చేయించుకున్నాం అయిపోయింది. ఎక్స్ట్రాక్షన్ ఇస్ నెవర్ కంప్లీట్ వితౌట్ అ ఫాలో అప్ ఆఫ్టర్ 3 days and 5 days ఓకే. అని నేను చాలా క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు వి గివ్ అ లాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఫాలో. ఏమేమి ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్? లైక్ నో డోంట్ ఈట్ ఎనీథింగ్ హార్డ్, హాట్ అండ్ స్పైసీ ఫర్ 3 days. హార్డ్ ఎందుకు? గట్టిగా తింటే గట్టి తింటే ఆ సాకెట్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి డోంట్ ఈట్ హార్డ్ ఫుడ్ అంటాం. హాట్ ఎందుకు అంటామంటే ఎక్కువ వేడి తగిలినప్పుడు ఆ వాసో కన్స్ట్రిక్షన్, వాసో డైలిటేషన్ అయినప్పుడు ప్రొఫ్యూజ్ గా బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో డు నాట్ ఈట్ ఎనీథింగ్ హార్డ్ ఫుడ్ హాట్ ఫుడ్ అంటాం. స్పైసీ ఫుడ్ ఏంటంటే అది తిన్నప్పుడు అసలే అక్కడ వూండ్, వీఆర్ క్రియేటింగ్ ఎ వూండ్ ఆఫ్టర్ రిమూవింగ్ ద టూత్. కాబట్టి కారం మీద తింటే మంట వస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, నాట్ టు ఈట్ ఎనీథింగ్ హార్డ్, హాట్ అండ్ స్పైసీ ఫర్ 3 days. తర్వాత గట్టిగా ఉమ్మటము, గట్టిగా సక్ చేయటము చేయకూడదు అంటాం. సో వెన్ యూ స్పిట్ ఫోర్స్ఫుల్లీ, ఓకే, ఇట్ ఈస్ అ పాజిటివ్ ప్రెషర్. టూ అన్నప్పుడు నోట్లోంచి పాజిటివ్ ప్రెషర్ బయటకు ఉంటుంది. ఆర్ డోంట్ సక్ ఎనీథింగ్ అంటాం. వెన్ యూ డూ దాట్, వెన్ దే ఆర్ ఫోర్స్ఫుల్లీ ఇన్హేలింగ్, నెగిటివ్ ప్రెషర్ ఉంటుంది. దట్స్ వెన్ యూ సక్ దెర్ ఇస్ నెగిటివ్ ప్రెషర్, వెన్ యూ స్పిట్ దెర్ ఇస్ పాజిటివ్ ప్రెషర్. ఈ పాజిటివ్ ప్రెషర్, నెగిటివ్ ప్రెషర్ అట్లీస్ట్ 2 days ఉండకూడదు. సో వి టెల్ ద పేషెంట్ నాట్ టు స్పిట్ అండ్ సక్ ఫర్ 2 days. దెన్ వి ఆల్సో టెల్ దెమ్ టు హోల్డ్ ద కాటన్ ఫర్ 45 minutes సో దట్ ఏదైతే క్లాట్ పన్ను పీకినప్పుడు బ్లడ్ వస్తుంది, ఆ బ్లడ్ యూజువల్గా నార్మల్ హెల్దీ ఇండివిజువల్లో 2 to 8 minutes లో క్లాట్ అయిపోతుంది. క్లాట్ అయిన క్లాట్ అంటే ఆ పైప్ మన బ్లడ్ వెజల్ ని బ్లాక్ చేస్తుంది క్లాట్. ఎప్పుడైతే ఈ పాజిటివ్ నెగిటివ్ ప్రెషర్ చేస్తారో 45 minutes కొరికి పెట్టుకుంటే క్లాట్ మెచ్యూర్ అయిపోతుంది. ఏం పెడతాం సార్? వి పుట్ గాజ్ క్లాత్ ఉంటుంది కదా, ఆర్ కాటన్ పెట్టి దాని మీద బైట్ చేయమన్నప్పుడు 45 minutes to 1 hour క్లాట్ మెచ్యూర్ అవుతుంది. కాబట్టి ఇట్ ఫార్మ్స్ అ ప్లగ్ సో దట్ నో దర్ ఇస్ ఫర్దర్ నో మోర్ యూజింగ్. సో అప్పుడు బ్లీడింగ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దెన్ వెన్ ద ప్రైమరీ క్లాట్ స్టెబిలైజెస్, ద హీలింగ్ విల్ బి ఫాస్టర్, బెటర్ అండ్ వెరీ ఎఫెక్టివ్. సో దీస్ ఆర్, ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టే ప్రాబ్లం ఏం కాదు. అండ్ వీ ఆల్సో టెల్ ద పేషెంట్స్ నాట్ టు స్మోక్. కొంతమంది ఉంటారు ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ హూ ఆర్ హ్యాబిచువల్ స్మోకర్స్, ఇఫ్ దే స్మోక్ ఆ క్లాట్ ఊడిపోతుంది బికాస్ దే ఆర్ సక్కింగ్. సక్ చేసినప్పుడు ఆ క్లాట్ ఊడిపోతుంది అండ్ ది టాక్సిన్స్ ఫ్రమ్ దాట్ గో అండ్ సిట్ దేర్ ఫార్మింగ్ కాంప్లెక్సిటీస్. నేను కాంప్లికేషన్స్ అట్ ద ఎండ్ చూద్దాము. సో ఎక్స్ట్రాక్షన్ చేశాక ఈ జాగ్రత్తలు తీసుకుంటాం, పారమౌంట్ ఇంపార్టెంట్. తర్వాత 3 days పోయాక అసలు రిమూవ్ చేసిన టీత్ ఎలా హీల్ అవుతుందో చెక్ చేయించుకుంటాము. తర్వాత 2nd day నుంచి సాల్ట్ వాటర్ రిన్సింగ్ చేయటము, ఆ పన్ను పీకింది తీసేసింది ఆర్ ఎక్స్ట్రాక్ట్ చేసింది కరెక్ట్గా హీల్ అయ్యే వరకు డెంటిస్ట్ సూపర్విజన్లో ఉండటము. వన్స్ ఇట్ ఈస్ హీల్డ్ దెన్ వాట్ టు డూ నెక్స్ట్ అన్నది ఉంటుంది. నవలవలసిన పన్ను లేనప్పుడు I would say when you don't have a finger, you are differently abled or physically handicapped. You don't have a tooth which God has given, that also they are differently abled and they differently start to eat their food. కాబట్టి అది అంత మంచిది కాదు. సో దానికి రిప్లేస్మెంట్ ఆప్షన్స్ అడ్వైజ్ చేస్తారు. సో దోస్ థింగ్స్ హ్యావ్ టు బి ఫాలోడ్ ఆఫ్టర్ ది ఎక్స్ట్రాక్షన్ ఈస్ డన్. సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఐ కెన్ రీకలెక్ట్. ఓకే, ఇప్పుడు నార్మల్గా మన బాడీలో నుంచి ఒక పార్ట్ తీయడం అనేది ఎంతో భయంగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం సాడ్ గా కూడా ఉంటది. ఆ టైప్ ఆఫ్ లో ఒక డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గా ఆలోచిస్తారు. చాలా సెన్సిటివ్ గా ఉండొచ్చు, భయంగా ఉండొచ్చు. సో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు సార్ ఆ ప్రాసెస్ ని? బెస్ట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఏంటంటే ఫస్ట్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నాకు నా ప్రొసీజర్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. నార్మల్ గా ఎక్స్ట్రాక్షన్ ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్
అంటే సింపుల్. పూర్వంలో ఈ ఫిల్లింగ్లు, రూట్ కెనాల్లు, ఈ ట్రీట్మెంట్ అని లేనప్పుడు నొప్పి వస్తుంటే పీకి పడేసేటోళ్ళు. పీకినప్పుడు ఎంత సింపుల్ అంత కాంప్లికేటెడ్ కూడా అవ్వచ్చు ఆ ప్రొసీజర్. వితౌట్ ప్రాపర్ ఎక్స్రేస్ ఆ పన్ను వంకరగా ఉందా, హుక్ టూత్ ఉందా, అసలు ఎంతవరకు డ్యామేజ్ అయింది అనేది అసెస్ చేసుకోకుండా ఏమీ లేదు చిన్నగా పీకేస్తాం 2 నిమిషాలు అయిపోద్దని ఆ పన్ను బ్రేక్ అయింది అనుకోండి, ఇట్ మే టేక్ 1-2 hours ఫర్ ద ఎంటైర్ టూత్ టు కమ్ అవుట్. కాబట్టి ప్రాపర్ ప్లానింగ్ బిఫోర్ ద ప్రొసీజర్. అండ్ యూ షుడ్ టెల్ ద పేషెంట్ ఇలా మీకు ఒక ఎనస్థీజియా ఇస్తాము, అవసరమైతే టెస్ట్ డోస్ ఇవ్వటము. టెస్ట్ డోస్ ఫర్ లోకల్ ఎనస్థీజియా. కొంతసారి లోకల్ ఎనస్థీజియా ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళకి దే హావ్ అలర్జీస్. ఒకసారి వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటుంది, అప్పుడు పన్ను పీక్తానికి ట్రై చేస్తే నొప్పి వస్తుంది. సో ఫర్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ యూ నీడ్ టు గివ్ అ ప్రివెంటివ్ యాంటీబయాటిక్ బిఫోర్ ద ప్రొసీజర్. ఇప్పుడు మెడికలీ కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉంటారు, ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ రిస్క్ ఉన్న వాళ్ళు, వాల్వ్ రిప్లేస్మెంట్స్, డయాలసిస్ పేషెంట్లు, ప్రెగ్నెంట్ ఉమెన్, వీళ్ళందరికీ ఒక ప్రివెంటివ్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇచ్చి కార్డియాక్ పేషెంట్స్లో యూ షుడ్ రిమూవ్ ద టూత్. నార్మల్గా ఏంటంటే టూత్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా రూట్ ముక్క ఆర్ బ్రోకెన్ టూత్ నోట్లో ఉన్నప్పుడు వాళ్ళకి హార్ట్ డిసీజ్ వచ్చే ఆస్కారం ఎక్కువ. ద బ్యాక్టీరియా విచ్ ఇస్ దేర్ ఇన్ ది మౌత్ causes infective it's the same bacteria which causes infective endocarditis. So cardiologists చాలా జాగ్రత్తగా ఉంటారు. If there is a dental infection or an indication for an extraction, usually cardiologists do not take up the case with the risk of infective endocarditis. For that matter, every cardiologist follows that protocol everywhere in this country and globally. I think this is the sensitive topic to be discussed. This is a sensitive topic where we can discuss this in maybe oral health and healthy mouth, healthy body అన్నప్పుడు maybe we can discuss this in brief and probably ఈ కనెక్షన్ ఏంటి అన్నది తెలుసుకుంటాము. తర్వాత మేబీ ఇఫ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ విల్ టాక్ టు 2-3 కార్డియాలజిస్ట్ ఆన్ దేర్ పర్స్పెక్టివ్ ఆఫ్ హౌ దే లుక్ ఎట్ ద రిస్క్ ఆఫ్ డెంటల్ ఇన్ఫెక్షన్ ఇంపాక్టింగ్ దేర్ హార్ట్. ఇప్పుడు నేను డెంటిస్ట్ కాబట్టి పళ్ళ వల్ల కార్డియాక్ ప్రాబ్లం వస్తుంది, ఇంకొక ప్రాబ్లం వస్తుంది నేను చెప్పుతూ వన్ సైడెడ్ స్టోరీ. ఇఫ్ వి రియలీ టాక్ టు అ కార్డియాలజిస్ట్ ఆన్ అ పాడ్కాస్ట్ లైక్ దిస్, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి అన్న తెలిస్తే ఐ థింక్ ద క్రెడిబిలిటీ విల్ ఇంక్రీజ్. సో ఇంకొక పెద్ద మిస్కన్సెప్షన్ ఉంది, పళ్ళు పీకాక కళ్ళు పోతాయేమో అని. మెనీ పీపుల్, దిస్ ఇస్ అ బిగ్ మిత్ విచ్ ఇస్ దేర్, మెనీ పీపుల్ ఆస్క్. అంటే సిటీస్ లో తక్కువే ఈ మధ్యన, బట్ ఇనీషియల్ గా ఒక 10-15 years ముందు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు పీపుల్ యూస్ టు ఆస్క్, పళ్ళు అది పై పళ్ళు పీకాక కళ్ళకేనే అవుతుందా? సో ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు ద నర్వస్ సప్లై, ద బ్లడ్ సప్లై, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. కానీ పూర్వము డయాబెటీస్ ఉన్నప్పుడు, డయాబెటీస్ లో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పళ్ళు. ఆ పన్ను తీసాక ద నెక్స్ట్ ఎఫెక్టెడ్ థింగ్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ అట్ ద బ్యాక్గ్రౌండ్ ఇస్ ద కన్ను. సో డయాబెటిక్ న్యూరోపతి వలన డయాబెటీస్ HbA1c ఎప్పుడైతే పెరుగుతున్నాయో, HbA1c బ్లడ్ లో, షుగర్ బ్లడ్ లో ప్రెసిపిటేట్ కన్నా ముందు జింజైవల్ సర్క్యులర్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. సో పంటి చుట్టూరు ఒక గమ్ కవరింగ్, ఫ్రీ జింజైవల్ సల్కస్ లో జింజైవల్ సర్క్యులర్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఎప్పుడైతే బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయో అది GCF లో ప్రెసిపిటేట్ అవుతుంది. సో అ డెంటిస్ట్ ఇండైరెక్ట్లీ కెన్ ప్రెడిక్ట్ డయాబెటీస్ 10 years బిఫోర్ హీ యాక్చువల్లీ టర్న్స్ టు బి అ డయాబెటిక్ పేషెంట్. సో అది కూడా మౌత్ అండ్ బాడీ మీద, that's a big topic to talk. We'll do that in that series. So at the background diabetes ఉన్నప్పుడు పన్ను తీసాక, డయాబెటీస్ వల్ల పన్ను తర్వాత ఎఫెక్ట్ అయింది కన్ను. సో పన్ను పీకాక పేషెంట్ ఏమనుకుంటే పన్ను పీకారు, తర్వాత కళ్ళు పోయినాయి. సో దీంతో కనెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను నీతో మాట్లాడాను, ఇప్పుడు సాయంత్రం నాకు ఏదైనా అయితే నీతో ఈరోజు మాట్లాడటం వల్ల అయింది. నేను రెక్లెస్ గా డ్రైవ్ చేసి హెల్మెట్ పెట్టుకొని పడిపోతాం కాదు. You getting it? No. So that's how the connection happened, because diabetes in the background ఉన్నప్పుడు పళ్ళు పాడయ్యాక కళ్ళు పోతాయి, అండ్ కళ్ళులో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి పళ్ళు పీకాక కళ్ళు ప్రాబ్లం వస్తాయన్నది మిత్. సైంటిఫిక్ గా కొంతవరకు డయాబెటీస్ సిచ్యువేషన్ లో కరెక్ట్ అయినా పన్ను పీకాక కళ్ళకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. సో దట్ ఈస్ వన్ మిస్కన్సెప్షన్ విచ్ మెనీ పీపుల్ ఫియర్. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు, బట్ సెమీ ఎడ్యుకేటెడ్, నాన్ ఎడ్యుకేటెడ్ ఆర్ గూగుల్ ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎనీ నర్వ్ రిలేటెడ్ ఎఫెక్ట్ సార్? నర్వ్ రిలేటెడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కేర్ఫుల్లీ డన్ అండ్ దెర్ ఇస్ అ mandibular nerve in the bottom on both the sides,
ఆ నర్వ్ ఇంజురీ కాకుండా జాగ్రత్త పడి ఎక్స్ట్రాక్షన్స్ చేస్తే extractions, the procedure is painless, and after that the medication which we give, if the patient uses it correctly, it is not painful after the extraction, after the anesthesia wears out. And on painkillers, if they use it for 3 to 4 days and follow the instructions given by the dentist correctly, usually it is not associated with pain. బట్ పన్ను తీస్తున్నప్పుడు దెర్ ఇస్ అ ప్రెషర్. సి పెయిన్ వేరు, ప్రెషర్ వేరు. యూ అండర్స్టాండ్ దట్ యాజ్ అ ఫిజియోథెరపిస్ట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు డిఫరెన్షియేట్. బట్ పేషెంట్స్ కి పన్ను లాగుతున్నప్పుడు ద ప్రెషర్ ఉంటుంది కదా, ప్రెషర్ ఈస్ యాక్చువల్లీ దే థింక్ యాజ్ పెయిన్. హైపర్ పేషెంట్ లో, హైపర్ సెన్సిటివిటీ ఉన్న పేషెంట్ లో దే థింక్ దట్ వే, విచ్ ఇస్ నాట్ ట్రూ. సో నాకు ఇప్పుడే జస్ట్ ఒక స్ట్రైక్ అయింది సార్. వాట్ విల్ యూ డూ ఇన్ బెల్స్ పాల్సీ ఆర్ ఫేషియల్ పాల్సీ పేషెంట్స్? ఓకే, బెల్స్ పాల్సీ, ఫేషియల్ పాల్సీ ఆర్ కండిషన్స్ which we will explain in detail. No, what I want to correlate is in those patients, if the situation is to be the tooth to be extracted, what God, will you do? that is very very difficult. First of all, వాటికి సెన్సేషన్ ఉండదు, ఎవ్రీథింగ్ ఇస్ సాగి. అలాంటప్పుడు జాగ్రత్తగా ఎనస్థీసియా ఇచ్చి, దీస్ ఆర్ ఆల్ మెడికల్లీ కాంప్రమైజ్డ్ పేషెంట్స్. దట్ ఈస్ వన్ కాంట్రాఇండికేషన్. అగైన్ కాంట్రాఇండికేషన్ అంటే చేయలేము అని కాదు, చేస్తాము. బట్ సమ్ టైమ్స్ లోకల్ ఎనస్థీసియా కుదరకపోతే జనరల్ ఎనస్థీసియా తీసుకెళ్లవలసి ఉంటుంది. సమ్ ప్రొసీజర్ ఆఫ్ ద ఫింగర్ కెన్ బి డన్ ఇన్ లోకల్ ఎనస్థీసియా, బట్ ద పేషెంట్ ఈస్ గెటింగ్ పానిక్డ్. దెన్ యూ హ్యావ్ టు నాక్ ద బ్రెయిన్, సో యూ గివ్ జనరల్ ఎనస్థీసియా అండ్ ట్రీట్. లేకపోతే చిన్న హ్యాండ్ ప్రొసీజర్స్ కెన్ బి డన్ అండర్ లోకల్ ఎనస్థీసియా, రైట్ కదా? సో ఇఫ్ పేషెంట్స్ ఆర్ కోఆపరేటివ్ అండ్ with the doctor understands the procedure correctly after we explain it to them and they don't panic, then it is easy to. అసలు అంటే పానిక్ అవ్వడానికి వాళ్ళకి అసలు సెన్సే ఉండదు కదా సార్? లేదండి, ఇప్పుడు నేను ఎలా చూస్తానంటే ద యాంగ్జైటీ. ఇప్పుడు ఎనస్థీసియా చూసిన వెంటనే సంబడి హూ ఇస్ బ్రీతింగ్ నార్మల్లీ, దే స్టార్ట్ బ్రీతింగ్ లైక్ హైపర్ వెంటిలేట్ అయిపోతారు. అయినప్పుడు ఏమవుతుంది, సింపుల్, మనం ఒక 2 minutes ముక్కు పూసుకుని ఇఫ్ యూ డూ దిస్, మన కళ్ళు తిరుగుతాయి, గ్యాస్. సో హైపర్ వెంటిలేషన్ వల్ల కళ్ళు తిరుగుతాయి అండ్ దే ఫెయింట్. సో ఈ యాంగ్జైటీని మనం కంట్రోల్ చేయకపోతే దే యాక్చువల్లీ ఫెయింట్ డ్యూరింగ్ ద ప్రొసీజర్ అండ్ దట్ లీడ్స్ టు అన్నెసరీ ప్రాబ్లమ్స్. బట్ ఇప్పుడు యాంగ్షియస్ పేషెంట్ ఉన్నప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా అవ్వదు అని కాన్ఫిడెన్స్లోకి తీసుకుని చేయటం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు టెల్ దెమ్ దట్ we have, this is a very routine procedure, you are in safe hands. ఇలాంటివన్నీ రీఇన్ఫోర్స్మెంట్ చేయటం వెరీ వెరీ ఇంపార్టెంట్. Okay, so the answer is you can do for the palsy patients. If an extraction is necessary in Bell's palsy, it can be done. It can be, but certain precautions need to be taken because వాళ్ళకి సెన్సేషన్ ఉండదు కదా. ఉండేటప్పుడు ఒక పర్సన్ చేయటము, ఇంకొక పర్సన్ అబ్జర్వ్ చేయటము, ఇంకొక పర్సన్ అసిస్ట్ చేయటము, ఇట్ బికమ్స్ అ 600 వర్క్. టక్ మని తీసేయటం అంత కొంత రిస్కీ స్టెప్స్ ఉంటాయి. సో 400 డెంటిస్ట్రీ ఎలాగే ప్రాక్టీస్ చేస్తున్నామో, 1 person అబ్జర్వ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద పేషెంట్, 1 person పర్ఫార్మ్స్, 1 person అసిస్ట్, అండ్ 3 డాక్టర్లు కలిపి చేస్తే ద పేషెంట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ and feels confident and secure. He is confident and more secure. సో దీని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి సార్? యూజువల్గా ఎక్స్ట్రాక్షన్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్, ఇందాక మనం అనుకున్నాం సింపుల్ ఎక్స్ట్రాక్షన్స్ అన్నప్పుడు, ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ నాట్ టు ఈట్ ఎనీథింగ్ హార్డ్, హాట్ అండ్ స్పైసీ, బ్లీడింగ్ అవ్వచ్చు. బ్లీడింగ్ కెన్ హ్యాపెన్ ఫర్ 12 to 48 hours, అండ్ అది ఊస్తా ఉంటే, ఇప్పుడు పేషెంట్ ఎక్స్ట్రాక్షన్ చేసిన ప్రతి 2 minutes బ్లడ్ స్పిట్ చేస్తా ఉంటే ఆ క్లాట్ డిస్లాజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ బ్లీడ్. సో దట్స్ అన్ దట్స్ నో డూ థింగ్. తర్వాత ఓపెన్ ఎక్స్ట్రాక్షన్, ఎప్పుడైతే బోన్ ట్రిమ్ చేసామో కొంత డిగ్రీ ఆఫ్ స్వెల్లింగ్ వస్తుంది. ఆ వాపు 2 to 5 days టైం పడుతుంది తగ్గడానికి. సో స్వెల్లింగ్ ఈజ్ అ వెరీ ఆబ్వియస్ కాంప్లికేషన్ విచ్ అక్కర్స్ బికాస్ ఆఫ్ ఓపెన్ ఎక్స్ట్రాక్షన్స్ వేర్ ఎక్సెసివ్ బోన్ డ్రిల్లింగ్ ఇస్ నెసెసరీ. కొంతమందికి ఓరల్ హైజీన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎవ్రీ టైమ్ వెన్ వి రిమూవ్ అ టూత్ వీఆర్ ఓపెనింగ్ మనం పన్ను ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు వీఆర్ యాక్చువల్లీ
రిమూవింగ్ ద టూత్ ఫ్రమ్ ద బాడీ అన్నప్పుడు ఇంటర్నల్ బ్లడ్ వెజల్స్ అన్నిటిని బయట ఓరల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ చేస్తున్నాం. No. సో ఎక్స్ట్రాక్షన్ చేసే ముందు ఇట్ ఈస్ అ మ్యాండేటరీ థింగ్ దట్ ద ఓరల్ హైజీన్ హ్యాస్ టు బి రియలీ చెక్డ్. Okay. ఎప్పుడైతే నోట్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుందో మనం అనుకున్నాం బ్యాక్టీరియా విల్ ఓన్లీ కాస్ క్యావిటీ అనుకున్నాం. Oh. బట్ ఈ బ్యాక్టీరియా వెళ్ళి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, దట్ విల్ కాస్ సిస్టమిక్ ప్రాబ్లమ్. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ until unless it is an emergency extraction, you have to do a proper oral prophylaxis or cleaning. క్లీనింగ్ చేసి అప్పుడు ఎక్స్ట్రాక్షన్ తీసుకోవాలి. అండ్ ప్రీ యాంటీబయాటిక్ రిన్స్ ఆర్ క్లోర్హెక్సిడిన్ రిన్స్ అంటాము. ఓరల్ ఎన్విరాన్మెంట్ క్లీన్గా యాజ్ క్లీన్ యాజ్ పాసిబుల్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయకపోతే ఈ బ్యాక్టీరియా అంతా బాడీలోకి వెళ్తుంది. సో ఇట్ ఈస్ అ డైరెక్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద బ్యాక్టీరియా ఇన్ ద మౌత్ టు ద circulatory system. So that will impinge a lot of risks. So oral hygiene maintenance very very important. బ్లీడింగ్ మనం అనుకున్నాం, ఎక్సెస్ వెరీ హ్యూజ్ సర్జికల్ ప్రాసెస్ చేశాక ఆర్ ఎనీ సర్జికల్ స్టెప్ లైక్ ఎక్స్ట్రాక్షన్ ఆర్ ఇంపాక్షన్ ఆర్ రిమూవింగ్ ఆఫ్ ఎ బేబీ టూత్, పేషెంట్ని ఆ కాటన్ని సరిగ్గా కొరకమని చెప్పాలి. మన వాళ్ళు మెయింటైన్ చేయకపోతే ఒక 45 minutes 1 hour మన క్లినిక్లో కూర్చొని చెక్ చేసి కాటన్ మనమే తీసి పంపిస్తాం, పేషెంట్కి రిస్క్ తగ్గిస్తామే. సో దట్ ఈస్ వన్ థింగ్. సో డైట్, హాట్ స్పైసీ ఫుడ్ తినకుండా ఉంటే పోస్ట్ ఎక్స్ట్రాక్షన్ అది నార్మల్గా రెగ్యులర్గా హీల్ అవుతుంటుంది. ఎందుకంటే ఇఫ్ యూ ఈట్ సమ్ చికెన్ బోన్ అండ్ బోన్ గోస్ ఇన్ సైడ్ దట్ విల్ కాజ్ ఇన్ఫెక్షన్. సో అక్కడ ఫారిన్ బాడీ లాడ్జ్మెంట్ ఉండకూడదు సాకెట్లో. సో హాట్ ఫుడ్స్ తినకూడదు అని చెప్తాం. సో దీస్ ఆర్ ద కామన్ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ విచ్ వి సీ. అండ్ ఇంకొక మేజర్ కాంప్లికేషన్ ఏముంటదంటే వెన్ దీస్ పీపుల్ స్మోక్ ఆ క్లాట్ డిస్లాడ్జ్ అయిపోతుంది, రిజల్టింగ్ ఇన్ టు అ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కాల్డ్ డ్రై సాకెట్ అని ఉంటుంది. సో డ్రై సాకెట్ వచ్చింది అంటే దెన్ ఇట్ హ్యాస్ దానికి మళ్ళీ సెకండరీ ప్రొసీజర్స్ ఉంటాయి. ఎక్స్ట్రాక్షన్ ఎంత సింపుల్ గా ఉంటుందో, ఇఫ్ అ ప్రాపర్ ఎగ్జామినేషన్, ఇన్స్పెక్షన్, రేడియోగ్రాఫ్స్ లేకుండా కొన్నిసార్లు పై పన్ను ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్స్ కి విరుద్ధంగా దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్. ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ విరుద్ధంగా చేస్తే పైన రూట్స్ సైనస్ లోకి వెళ్ళిపోతాం, ఓరో యాంట్రల్ కమ్యూనికేషన్ రావటము, అంటే సైనస్ క్యావిటీ, నోరు ఓపెన్ అప్ అయిపోతాయి. సో all these complications can happen during an extraction including death. Local anesthesia ఇచ్చినప్పుడు if it is being given for the first time and there is some anaphylactic reaction, కాంప్లెక్సిటీ అవ్వటం తప్పు కాదు. అది ఐడెంటిఫై చేసుకుని పేషెంట్, సపోజ్ ఐఎమ్ రిమూవింగ్ అ టూత్, పీక్తున్నప్పుడు బ్రేక్ అయింది, బ్రేక్ అయినప్పుడు పేషెంట్కి ఇన్ఫార్మ్ చేసి బ్రేక్ అయిందని, ఆ ఎక్స్పర్టీజ్ లేకపోతే ఆ బ్రేక్ అయిన ముక్కను తీయటానికి ఆ డాక్టర్కి పేషెంట్ ఇన్ఫార్మ్ చేసి ఇంకొకరికైనా రిఫర్ చేయటం, కానీ అన్నీ పీకేసాము అని ఒక ముక్క వదిలేశారు అనుకోండి, దట్ ఈస్ ద క్రిమినల్ అఫెన్స్. పేషెంట్ కెన్ సూ యూ. అండ్ పేషెంట్కి ఇన్ఫార్మ్ చేశాక దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ నెగ్లిజెన్స్. ఇలాంటి ఈ మధ్య కాలంలో అలాంటి కేసులు బాగానే ఉంటాయి. ఏంటంటే ప్రాపర్ మెడికల్ హిస్టరీ తీసుకోకుండా పేషెంట్ తొందరలో ఉన్నాడని చెప్పి ఎంపథెటిక్ గా పేషెంట్కి చేద్దామంటారు. అది తీసాక ఇట్ కుడ్ మెడికల్ ఇవాల్యుయేషన్ చేయకుండా కొంతమంది ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు రిస్క్స్ అవుతాయి. తర్వాత మీ వల్లనే ఏదో అయిందని, అంతే కదా, పన్నుపిగా కళ్ళిపోతుంది హ్యాస్ బిన్ దేర్ ఫర్ 100 years. ఇప్పుడు ఎంతమంది చెప్పినా ఇలాంటి ఎడ్యుకేటివ్ సిరీస్ లో అది పోవటం కష్టం. బట్ ఇమాజిన్ పన్ను పీకాక if they get admitted into a hospital for something else, they will think it is because of the tooth. And అక్కడ ఉన్న డాక్టర్ హిస్టరీ అడుగుతాడు కదా, ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా చేయించుకున్నారా అని అడిగినప్పుడు సర్జరీ చేయించుకుంటే అవును పన్ను పీకించుకున్నంటే ఓ పన్ను పీకించుకున్నారా అని ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చాడా ఆ డాక్టర్, ఆ పేషెంట్ వచ్చి డాక్టర్ మీద గొడవ చేస్తాం, అవన్నీ న్యూసెన్స్ థింగ్స్. బట్ ఎక్స్ట్రాక్షన్స్ చేసినప్పుడు ప్రాపర్ కన్సెంట్స్, ప్రాపర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్స్ ఎక్స్ప్లెయినింగ్ ది ప్రీ ఆపరేటివ్, ఇంట్రా ఆపరేటివ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లెక్సిటీ జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి, కాంప్లికేషన్స్ ఏదైనా అయితే, కాంప్లెక్సిటీస్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, కాంప్లికేషన్స్ అయినప్పుడు దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసి పంపిస్తే దెర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే నదర్ కాంప్లికేషన్ వి సీ ఇస్ అనస్థీసియా ఇచ్చినప్పుడు నర్వ్ అంతా నంబ్ అయిపోతుంది.
సో ఎక్స్ట్రాక్షన్ చేసినట్టు బాగా ట్రామాటిక్ ఎక్స్ట్రాక్షన్ చేసి నర్వ్ ఇంజురీ అయినప్పుడు అప్పుడు పారాస్థీజియా వస్తుంది. సో ఎక్స్ట్రాక్షన్స్లో ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయకుండా నర్వ్ ఇంజురీ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ డాక్యుమెంట్ చేసి పేషెంట్ చెప్పాలి, ఆర్ దానికి తగ్గన మెడికేషన్స్ ఇవ్వాలి. సో ఇన్ అ సివియర్లీ హుక్ టీత్ ఎస్పెషలీ ఇంపాక్షన్స్ చేసినప్పుడు నర్వ్ క్లోజ్గా ఉన్నప్పుడు సర్టన్ ఇంజురీస్ కెన్ హ్యాపెన్. సో ఆ ఇంజురీస్ అవ్వకుండా ప్రీ ప్రొసీజరల్ ప్లానింగ్ అంటే ఎక్స్రేస్ కరెక్ట్గా తీసుకుంటాం, ఇంట్రాఓరల్ కుదరకపోతే ఎక్స్ట్రా ఓరల్ ఓపీజీసెఫ్ అంటాము. అవసరమైతే ఒక్కొక్కసారి సిబిసిటీ తీయవలసి వస్తుంది. ఆ సిబిసిటీ అంటే ఇట్స్ లైక్ సిటీ స్కాన్ ఆఫ్ ద టూత్. అవి తీసుకుని అసలు నర్వ్ కి డ్యామేజ్ అయ్యి బ్యారియర్ ఉందా లేదా చూసుకుని. సో ఆల్వేస్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఎ కేస్ ఇన్ ఎక్స్ట్రాక్షన్ కీప్స్ అన్నెసరీ హెడేక్ away from the doctor as well as the patient. So these are those things which have to be taken care. ఇంకొకటి ఏంటంటే మెడికలీ కాంప్రమైజ్ పేషెంట్స్లో రేడియేషన్ అయిన మెడికల్ హిస్టరీ తీసుకుంటే చాలా క్రూషియల్ ఉంటుందండి. అండ్ దట్ ఈస్ సమ్హౌ మిస్సింగ్ ఇన్ అవర్ యంగ్ డాక్టర్స్. వచ్చారా పన్ను రేడియేషన్ అయిన పేషెంట్కి ఒక విండో ఉంటుంది, 6 months లోపల ఎక్స్ట్రాక్షన్స్ చేయకూడదు, ఎందుకంటే బోన్ హీలింగ్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ప్రైమరీ డిఫెన్స్ మెకానిజంని సప్రెస్ చేస్తారు వాళ్ళు, క్యాన్సర్ గ్రోత్ అవ్వకుండా. అప్పుడు పన్ను పీకామనుకోండి అది ఆస్టియోమైలైటిస్లోకి వెళ్తుంది. సో దోస్ థింగ్స్ హ్యావ్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఏమైనా రూట్ ముక్కలు విరిగిపోతే అంటే ఇఫ్ దిట్ ఈస్ అ పర్మిసిబుల్ పీస్ విచ్ మే నాట్ గివ్ అ ప్రాబ్లమ్, ఇట్ కెన్ బి టోల్డ్ టు ద పేషెంట్, ఇట్ కెన్ బి లెఫ్ట్ బ్యాక్. బట్ ఇన్ఫెక్షన్స్లో బోన్ ముక్కను వదిలేయటం, కొన్నిసార్లు కాటన్ వదిలి స్టిచ్ చేసేయటం. మనం యూజువల్గా ఒక్కొక్కసారి డ్రిల్స్ వాడుతున్నప్పుడు టు కట్ ద బోన్ ఆ బర్రెల్ని ఇంపింజ్ అయిపోతుంది. ఆ బర్రు బోన్లో ఇరుక్కుపోయినప్పుడు అలాంటి అన్ని స్టెరైల్ ఆబ్జెక్ట్సే కాబట్టి ఇట్ కెన్ బి ఇన్ఫార్మ్ టు ద పేషెంట్ అండ్ లెఫ్ట్. బట్ అవి ఇన్ఫార్మ్ చేయకుండా జస్ట్ అలాగా నెగ్లిజెంట్గా వదిలేస్తే మాత్రము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో దీస్ ఆర్ ద మేజర్ కాంప్లెక్సిటీస్ ఆర్ కాంప్లికేషన్స్ విచ్ కెన్ హ్యాపెన్. బట్ బై అండ్ లార్జ్ ఎక్స్ట్రాక్షన్స్ ఆర్ వెరీ సింపుల్. అది మా బాడీలో ఇన్ఫెక్షన్లోకి డెంటల్ ప్రాబ్లమ్ కాకుండా కేర్ తీసుకుంటానికి ఎక్స్ట్రాక్షన్ ఈజ్ వన్ మొడాలిటీ విచ్ ఇస్ a treatment modality, after which replacement of the tooth will be important. That we will discuss in another episode. Before we wind up, any few warning signs after the extraction what the patient gets off and he has to come to doctor again? ఎక్స్ట్రాక్షన్ చేశాక ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్, హాట్ స్పైసీ ఫుడ్ 2 days తినకుండా, స్పిట్టింగ్ సకింగ్ చేయకుండా, ఏరియేటెడ్ బెవరేజెస్ తాగకుండా, స్మోక్ చేయకుండా, జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ సాఫ్ట్ ఫుడ్ డైట్ తీసుకుంటూ 3rd day వస్తే హీలింగ్ ఎలా ఉందో ప్రోగ్రెషన్ చెప్తారు. సెకండ్ థింగ్ ఏంటి, స్టిచెస్. ఈ కరోనా తర్వాత ద బాడీ హీలింగ్ ప్రాసెస్ సమ్హౌ డిఫరెంట్ అయ్యింది. ఇది వరకు 7 days తర్వాత సూచర్స్ రిమూవ్ చేసేయచ్చు అనేటోళ్ళను ఈ మధ్యన నేను చూస్తున్న టెండెన్సీ ఏంటంటే 10 days వరకు సూచర్స్ ఉంచవలసి వస్తుంది. ఎందుకంటే ఆ అప్రాక్సిమేషన్ ఆఫ్ ద వూండ్ హీలింగ్ తగ్గింది. సో ఎందుకు అన్నది దెర్ ఇస్ నో లిటరేచర్, బట్ దట్స్ ఓన్లీ అన్ అబ్జర్వేషన్. సో ఎక్స్ట్రాక్ట్ చేశాక ఓపెన్ ఎక్స్ట్రాక్షన్ అనేది 3 days తర్వాత 5 days తర్వాత చూసుకుని సాకెట్ క్లోజ్ అయిపోయిందంటే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ ఇంపాక్షన్స్లో సూచర్ రిమూవల్లో తీసాక 3 days తర్వాత మళ్ళీ ఎగ్జామిన్ చేసుకుని, కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారు, డాక్టర్ నాకు ఈరోజు నేను ఎక్స్ట్రాక్షన్ చేస్తాను, రేపు సాయంత్రం కూడా బ్లీడ్ అవుతుందని ఫోన్ చేస్తారు. ఇమాజిన్ ఇఫ్ దెర్ ఈస్ అ బ్లీడ్ హ్యాపెనింగ్ ఇన్ ద మౌత్ ఫ్రమ్ టుడే ఈవినింగ్ టిల్ టుమారో ఈవినింగ్, ద పేషెంట్ ట్యాంక్ ఎంటీ అయిపోద్ది, బ్లడ్ అన్నది బాడీలో ఉండదు. సో ఒక స్ట్రాకులర్ ఎగ్జుడేట్ వస్తూ ఉంటుంది which the patient misconceives as blood. Okay. So when patients usually call us and say last night మధ్యాహ్నం ఎక్స్ట్రాక్షన్ చేయించుకున్నాం, ఈరోజు సాయంత్రం అయింది ఇంకా బ్లడ్ వస్తుంది, డోంట్ వరీ. ఎందుకంటే బ్లడ్ వచ్చేటైతే హీ కెనాట్ మేక్ దట్ కాల్, హీ మస్ట్ బి డెడ్ బై దెన్. కాబట్టి ఇలాంటి కొన్ని పేషెంట్స్ ప్యానిక్ అయినప్పుడు ఇవన్నీ పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్లో కవర్ చేస్తాం కాబట్టి యూజువల్గా కంప్లైంట్ చేయరు. హరీబరీగా మనం ఎక్స్ట్రాక్షన్ చేసేసి నెక్స్ట్ ఇంకో కేసు ఉందని చెప్పి ఇలాగ మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే దానికి బాధ్యత డాక్టరే వహించాలి. అండ్ ఇది చెప్పినవన్నీ పేషెంట్కి అర్థమైందా లేదా అన్నది పన్ను పీకి ముందు ఎక్స్ప్లెయిన్ చేసి
రీఇన్ఫోర్స్మెంట్ చేపించుకోవాలి. అంటే నీకు అన్ని చెప్పేశాను, కన్సెంట్ చేసేసాం కాబట్టి, నువ్వు కన్సెంట్ ఇచ్చావు కాబట్టి నీకు ఏమైనా నాకు సంబంధం లేదంటే మళ్ళీ కుదరదు. పేషెంట్కి అర్థమైందా లేదా, ఆడియన్స్కి అర్థమైందా లేదా, బిఫోర్ దే కేమ్ టు మీ ఫర్ అన్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అది కొన్ని క్రాస్ గురించి అడగాలి, నీకు ఏం చెప్పాము, కెన్ యూ రిపీట్ అని. నేను ఫ్రమ్ ద వెరీ స్టార్టింగ్ ఆఫ్ మై ప్రాక్టీస్ నేను చెప్పింది వాడికి అర్థమైందో లేదో నేను రిపీట్ చేపిస్తాను పేషెంట్ తోటి, ఈవెన్ బిఫోర్ ద ఎక్స్ట్రాక్షన్ అండ్ ఎల్ఏ అడ్మినిస్ట్రేషన్. ఎక్స్ప్లెయిన్ చేశాక అంతా బాగానే ఉంది కదా, సో నౌ యూ ఆర్ ఫిట్ ఫర్ ద ప్రొసీజర్ అని చెప్పి ఎక్స్ట్రాక్షన్ అని చెప్పండి విత్ ఎక్స్పీరియన్స్. ఎనీ టూత్ రారా అంటే బయటకు వచ్చినట్టు ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు రిమూవ్ అ టూత్ విత్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బట్ కాంప్లెక్సిటీ వచ్చినప్పుడు పేషెంట్కి చెప్పాలి, ఇది బ్రేక్ అయ్యి పాసిబిలిటీ ఇంత ఉంది, బ్రేక్ అయితే డోంట్ వరీ, ద ప్రొసీజర్ విల్ టేక్ అ లాంగర్ టైం అండ్ ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ అండ్ పుట్ అ స్టిచ్ అండ్ సెండ్ అని చెప్పి పేషెంట్ని కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే ఎక్స్ట్రాక్షన్స్ మెమరబుల్గా ఉంటుంది. నాకు ఇదివరకు పేషెంట్లు ఉండేటోళ్ళు, వెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ద హెచ్ఓడి ఇన్ సిటిజన్స్, ఐ హ్యాడ్ ఒక బ్యాచ్ ఆఫ్ పేషెంట్స్ హూ యూస్ టు కమ్ టు మీ సేయింగ్ దట్ డాక్టర్ రాజేష్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే హీ డస్ అ పెయిన్లెస్ ఎక్స్ట్రాక్షన్, అసలు ఎప్పుడు పెయిన్ ఉండదు అంటారు. సో ఐ హ్యాడ్ రివ్యూస్ ఆన్ గూగుల్ ఆఫ్ దిస్ సార్ట్. కొంతమంది పేషెంట్లు అవి చదువుకుని వచ్చి అందరూ పెయిన్ఫుల్ ఎక్స్ట్రాక్షన్ తర్వాత పెయిన్ ఉంటుంది అంటారు, బట్ మీ రివ్యూస్ అన్నీ పెయిన్లెస్ ఎక్స్ట్రాక్షన్ ఉన్నాయంటే నేను వాళ్ళకి చెప్పేటోడిని, నేనేమి దేవుని కాదు, నార్ ఎనీ డాక్టర్ దేవుడు కాదు, నేను ప్రీ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఇస్తాను కాబట్టి మా పేషెంట్లు అందరూ అర్థం చేసుకుని పెయిన్ ఎప్పుడు వస్తుందో తెలుసుకున్నారు కాబట్టి పెయిన్ వచ్చినా రాలేదని ఫీల్ అవుతూ అలాంటి రివ్యూస్ రాస్తున్నారండి. అవన్నీ రాంగ్ రివ్యూస్. పెయిన్ లేకుండా ఎక్స్ట్రాక్షన్ కుదరదు, నేను దేవుడిని కాదు, ఎవరైనా పెయిన్ వస్తుందంటే ఖచ్చితంగా వస్తుందని చెప్తాను. సో వై డూ యూ సే పెయిన్ లెస్ ఎక్స్ట్రాక్షన్ అని, వాడికి డిస్కంఫర్ట్ వస్తే నెగిటివ్ థింగ్, ఊబర్ డ్రైవర్ని థమ్స్ అప్ థమ్స్ డౌన్ లాగా. సో ఎక్స్పెక్టేషన్ కరెక్ట్గా సెట్ చేసి పేషెంట్ని లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్స్ట్రాక్షన్స్ తర్వాత దెర్ ఇస్ అ గ్యామెట్ ఆఫ్ డెంటిస్ట్రీ విచ్ హ్యాపెన్స్. సో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్, క్లీనింగ్ ఒకటి, ఫిల్లింగ్ ఒకటి, రూట్ కెనాల్ ఒకటి, ఎక్స్ట్రాక్షన్ ఒకటి కరెక్ట్గా పేషెంట్ ట్రై చేస్తే దట్ పేషెంట్ వర్డ్ ఆఫ్ మౌత్ and the referral you get from those people is very, very high. After the extraction, the cinema ends there? After the extraction, the tooth story ends. The tooth story ends. The tooth story ends. I mean, the tooth story, the crown story, the root story ends. Tarvata extraction chesaka, డిపెండింగ్ అపాన్ ద క్లినికల్ సిచ్యువేషన్, పన్ను తీసాక పన్ను ఇంకొకటి ఇంప్లాంట్ చేయటం, ఆర్టిఫిషియల్ థింగ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా పన్ను తీసాక పన్ను పెట్టటము, ఇమీడియట్ గా పెడతాము, డిలేడ్ గా పెడతాము, ఇంప్లాంట్స్ ఉన్నాయి. తర్వాత టూత్ రిప్లేస్మెంట్ చేసుకుంటాం, పారామౌంట్ ఇంపార్టెంట్. రిమూవబుల్ డెంచర్ కానీ ఫిక్స్డ్ డెంచర్ కానీ చేయించుకుంటాము. ఎందుకంటే పన్ను తీసాక హౌ ఆర్ యూ గోయింగ్ టు ఈట్, దవడపళ్ళు లేకపోతే నవ్వలేకపోతే అరగదు. సో ఫంక్షన్ ని రెస్టోర్ చేసుకుంటాం. ఆఫ్టర్ ద హీలింగ్ ప్రాసెస్ హ్యాపెన్స్, ఇట్ హ్యాస్ టు బి డన్. సో పన్ను పీకి ముందు ఆ పన్ను యొక్క ఇంపార్టెన్స్ చెప్పి నెగ్లెక్ట్ జరిగి ఉంటే, అనదర్ కామన్ థింగ్ ఐసి, ఒక పన్ను ఇక్కడ తీపిచ్చేసుకుని వస్తారు, ఇంకొక 4-5 పళ్ళు ఆన్ ద వర్జ్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే అవి ఫిల్లింగ్ చేసి సేవ్ చేయొచ్చు, రూట్ కెనాల్ చేసి చేయొచ్చు, లాస్ట్ కి ఎక్స్ట్రాక్షన్ అంటే డిలే అండ్ నెగ్లెక్ట్ అండి. పన్ను పీకించుకోవాల్సిన అవసరము 98% ఆఫ్ ద టైమ్స్ నెగ్లెక్ట్ ఆర్ ఫియర్ వలన నెగ్లెక్ట్ చేస్తారు అండ్ దే పే ఫర్ ఇట్. ఒక టూత్ ఐ వుడ్ సే ఈస్ వాల్యూడ్ ఫర్ మోర్ దెన్ అబౌట్ 1 lakh, విచ్ వెన్ ఇట్ ఈస్ ఫంక్షనల్ ఇన్ ద మౌత్. ఆ ఫంక్షనాలిటీ పోతే ఒక టూత్ కృత్రిమంగా పెట్టించుకోవాలి అంటే మాత్రము ఇట్స్ డెఫినెట్లీ అన్ ఎక్స్పెన్సివ్ థింగ్. ఆ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అన్నట్టు, ఆ ఉన్న పన్నుని జాగ్రత్తగా తీసుకుని ఎక్స్ట్రాక్షన్ వరకు రాకుండా ఎక్స్ట్రాక్షన్ చేపించాక పన్ను పెట్టించుకుంటే వెరీ వెరీ. సో ఎక్స్ట్రాక్ట్ చేసే ముందు ద నీడ్ ఫర్ రిప్లేస్మెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం. డెవలప్డ్ ఎకానమీ కంట్రీస్లో, అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో, యూ హ్యావ్ టు టెల్ దెమ్ ద టూత్ రిప్లేస్మెంట్ ఆప్షన్స్ వెన్ యు ఆర్ రిమూవింగ్ ద టూత్. ఎందుకంటే పన్ను పీకించుకోమన్నారు, నొప్పి తగ్గిపోయింది, 32 పళ్ళు ఉన్నాయి కదా, ఎందుకు అవసరం అనుకుంటారు. దట్ ఈస్ అ లీగల్లీ క్రిమినల్ అఫెన్స్ ఇన్ డెవలప్డ్ నేషన్స్ లైక్ అమెరికా. పన్ను పీకినప్పుడు అసలు నీడ్ ఫర్ రిప్లేస్మెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆఫ్టర్ దట్ దే యూజువల్లీ కమ్ బ్యాక్ అండ్ దే డూ ఇట్, బట్ దట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్.
Thank you so much, sir. Nice. So, as like we have said, the tooth story ends. Now the artificial story The starts. artificial process Prosthetics stories. we'll going to discuss in the later episodes, Yes, following yes. episodes. How is it, and how beautiful the God has created. The natural is natural thing, Artificial and is always artificial is an It is not a artificial. replacement of God's creation at Yes, all. yes, yes. ఇప్పుడు ఎనామిల్ పాడవకుండా చూసుకుంటే ఫిల్లింగ్ అవసరం లేదు, Mm, mm, ఏది అవసరం ఉండదు. Hmm. ఆ ఫిల్లింగ్ కరెక్ట్ గా చేపించుకుంటే రూట్ కెనాల్ అవసరం లేదు, mm, ఆ రూట్ కెనాల్ కరెక్ట్ గా చేపించుకుంటే ఎక్స్ట్రాక్షన్ అవసరం లేదు. ఈ ఇంపాక్షన్స్ కరెక్ట్ గా జాని కరెక్ట్ గా ఇన్ ద ఎర్లీ చైల్డ్హుడ్ సరిగ్గా జాగ్రత్త తీసుకుంటే థెరప్యూటిక్ ఎక్స్ట్రాక్షన్స్ అవసరం లేవు. సరైన ఫుడ్ పిల్లలు తింటే Hmm. న్యాచురల్ ఎక్స్ఫోలియేషన్, బేబీ టూత్ న్యాచురల్గానే వేరే అవుట్ ఫాలో ఆఫ్ అయిపోతాయి, ప్రాబ్లం ఉండదు. సో పీడియాటిక్ ఎక్స్ట్రాక్షన్స్ అవసరం ఉండవు. అట్ ద సేమ్ టైం జా గ్రోత్ని కరెక్ట్గా స్టిమ్యులేట్ చేసుకుంటే, ఇఫ్ ద జా గ్రోస్ హెల్దీ, విజ్డమ్ టూత్ వంకర టింకర్గా రావు. అండ్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ చూయింగ్ ఆల్సో. Chewing. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వలన ఈ ఎక్స్ట్రాక్షన్స్ ఈ మధ్యన కొంత, ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫస్ట్ 5 years ఆఫ్ ప్రాక్టీస్, అంటే ఫస్ట్ 10 years ఆఫ్ ప్రాక్టీస్లో మనకు వచ్చి పేషెంట్లలో ఎక్స్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ ఉండేవి. Mm, mm, నవ్వు ఇప్పుడు అవేర్నెస్ పెరిగిందండి. mm, mm, mm. అన్అఫోర్డబిలిటీ సిచ్యువేషన్ దగ్గర పన్ను పీకించుకోవాల్సిన అవసరం వస్తుంది, బికాస్ సంబడి కెనాట్ అఫోర్డ్ టు గెట్ అ రూట్ కెనాల్ డన్. వాళ్ళు రిమూవ్ చేయించుకుంటారు. బట్ నేనేమనుకుంటానంటే, ఇన్నేళ్ళు ప్రాక్టీస్ చేసి ఒక చోటన వీఆర్ మేకింగ్ మనీ, వీ హ్యావ్ టు క్రాస్ సబ్సిడైజ్ అవర్ సర్వీసెస్, Hmm. అండ్ ఫర్ దోస్ పీపుల్ హూ కెన్ రియలీ నాట్ అఫోర్డ్ ఇట్, Mm, mm. అలాంటి వాళ్ళకి రూట్ కెనాల్ సబ్సిడైజ్ చేస్తూ అవసరమైతే ఫ్రీగా చేస్తూ, ఎందుకంటే 100 మంది పే చేసినప్పుడు ఒక 10 మందికి Hmm. మనం ఫ్రీగా చేయలేకపోతాం. ఫ్రీగా చేయటం అంటే సబ్ స్టాండర్డ్ నాన్ Hmm. క్వాలిటీ ట్రీట్మెంట్ కాదు. డబ్బులు ఇచ్చినవాడు డబ్బులు ఇవ్వనివాడు ఇద్దరు దేవుళ్ళే, ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవాలి. Hmm. ఇప్పుడు శివుణ్ణి దండం పెట్టుకుని బ్రహ్మని తిట్టావంటే ప్రాబ్లం వస్తుంది. Hmm. బ్రహ్మని తిట్టి వేరే గాడిని అబ్యూజ్ మిస్యూజ్ చేయకూడదు. Hmm. సో దట్స్ వాట్ మై ఇంటెన్షన్ సమ్టైమ్స్ Yes, ఇస్. yes, yes. సో ఎక్స్ట్రాక్షన్ చేశాక రిప్లేస్మెంట్లు చాలా ఇంపార్టెంట్. So at the loss of tooth, how can we cope up? We'll discuss it later in the next episode. And please follow for more videos, and just follow up for how series are going on, and what else you can place it in comment as well, at what are your questions or Hmm. details related to this topic what we have discussed. ఇక్కడ డిస్కస్ చేసిన దానికి మీరు ఇంకా డీటెయిల్డ్ గా మీకు అర్థం కాకపోయినవన్నీ మీరు కామెంట్స్ లో ప్లేస్ చేయొచ్చు. దానికి ఒక మేము డిఫరెంట్ సెషన్ ఒకసారి మేము డిస్కస్ చేసి దానికి కూడా మేము ప్రెజెంట్ అవును. చేయడానికి ట్రై చేస్తాం. ఈ సిరీస్ లో మనం మొత్తం డెంటల్ సిరీస్ లో ఏదైనా వాళ్ళకి మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాక, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటాయి, I would want to dedicate 1 hour of my time looking at those comments and answering those specific questions. సేమ్ క్వశ్చన్ ఒక 4-5 అడిగారు అనుకోండి, మేబీ మన ఇద్దరం కూర్చొని చెప్పకపోయినా, మేబీ నేను సింగిల్ గా ఒక అంతే. చిన్న కెమెరా పెట్టుకుని యు మేక్ ఎ వీడియో అండ్ సెండ్ ఇట్ బ్యాక్ టు దెమ్. Yes, And yes. అవునండి, వెన్ దేర్ ఇస్ నో యాక్సెసిబిలిటీ టు డెంటిస్ట్, వాళ్ళు ఏమైపోవాలి? Mm. సో అక్కడ ఒపీనియన్ చెప్తే Huh. దే మైట్ గో టు గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్ అండ్ గెట్ Yes, yes, సంథింగ్ yes, డన్. yes. Definitely. Thank you so much, sir. థ్యాంక్ యూ.